ధనుస్సు రాశివారు జాగ్రత్త. మీ జీవితంలో మీరు ఎప్పుడూ ఊహించని, కలలో కూడా అనుకోని ఒక మహా సంచలనం మీ గుమ్మం ముందుకు రాబోతోంది. ఈ క్షణం మీరు ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా, ఎంతటి ఒత్తిడిలో ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి నా మాటలు అత్యంత శ్రద్ధగా వినండి. ఎందుకంటే జూన్ 15వ తేదీన రాబోతున్న సోమవతి అమావాస్య మీ సాధారణ జీవితంలో ఒక పెను తుఫానును సృష్టించబోతోంది. ఇది కేవలం క్యాలెండర్లో తేదీలు మారి ఒక మామూలు రోజు మాత్రమే కాదు. ఎన్నో జన్మలుగా మీరు మోస్తున్న కర్మల భారాన్ని దించేసి మీ తలరాతను పూర్తిగా మార్చివేయబోతున్న ఒక మహా అద్భుత ఘట్టం. ఈ సోమవతి అమావాస్య నాడు మీ జీవితంలో ఎవరూ ఊహించని విధంగా, బహుశా మీరు కూడా నమ్మలేనంత భయంకరంగా మీ గమనాన్ని మార్చే 3 ప్రధాన సంఘటనలు జరగబోతున్నాయి. ఎందుకు భయంకరం అంటున్నానంటే, ఈ రోజున మీ కాళ్ల కింద భూమి కంపించే నిజం ఒకటి బయటపడబోతోంది. అవును, మీరు ప్రాణంగా నమ్మినవారు, మీ చుట్టూ ఉంటూ మీ మంచి కోరుకుంటున్నారని మీరు భ్రమపడుతున్న వారి అసలు స్వరూపాలు ఈ అమావాస్య చీకట్లలో బట్టబయలు కాబోతున్నాయి. ఆ నిజం తెలిసాక మీ జీవితం ఇక ఎప్పటికీ మునుపటిలా ఉండదు. మీ ఆలోచన విధానం, మీరు సమాజాన్ని చూసే కోణం, మీరు నమ్మిన వ్యక్తుల పట్ల మీకున్న అభిప్రాయాలు అన్నీ ఒక్క కుదుపుకు గురి కాబోతున్నాయి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో నేను చెప్పబోయే ప్రతి అక్షరం, ప్రతి పదం కేవలం జ్యోతిష్యం కాదు, మీ జీవితాన్ని మార్చే సమాచారం. ఎన్నో నిద్రలేని రాత్రులు, మీరు కార్చిన కన్నీళ్లకు, మీరు పడ్డ అవమానాలకు, మీరు అనుభవించిన మానసిక క్షోభకు సరైన సమాధానం ఈ వీడియోలో ఉంది. ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేసి తీరిక లేదని సగంలోనే వదిలేస్తే, ఆ తరువాత మీ జీవితంలో జరగబోయే అనర్థాలకు, పరాజయాలకు, ఆర్థిక నష్టాలకు మీరే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ వీడియో మిస్ అయితే దరిద్రం జీవితాంతం వెంటాడే ప్రమాదముంది. కాబట్టి పూర్తి ఏకాగ్రతతో వినండి. మీ కర్మ ఫలాలను శాసించే సమయం ఆసన్నమైంది. మీ కష్టాలకు కారణమైన అదృశ్య రహస్యాలు బట్టబయలు కాబోతున్నాయి. ఈ దైవికమైన హెచ్చరికను, ఈ ప్రకృతి సంకేతాన్ని ఏమాత్రం తేలికగా తీసుకోకండి. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న మీ జీవిత గతిని మార్చే విషయాలను, మీ తలరాతను తిరగరాసే సత్యాలను తెలుసుకునే ముందు నాదొక చిన్న విన్నపం. దయచేసి ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి, మీ ఆత్మీయులకు ఈ సమాచారం అవసరమనిపించే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా ఎందుకు అడుగుతున్నానంటే, ఆధ్యాత్మిక మార్గంలో మనం కలిసి పయనించడానికి, పాజిటివ్ ఎనర్జీని పంచుకోవడానికి మీ మద్దతు చాలా అవసరం. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఇష్టదైవాన్ని, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మనసారా స్మరించుకుంటూ కింద కమెంట్స్లో ఓం నమో నారాయణాయ అని అత్యంత భక్తి శ్రద్ధలతో టైప్ చేయండి. ఒక విషయం గుర్తుంచుకోండి, భగవంతుడి నామస్మరణతో, స్వచ్ఛమైన మనస్సుతో ప్రారంభించిన ఏ పనైనా, ఏ సంకల్పమైనా 100% విజయాన్ని సాధిస్తుంది. ఆ కమెంట్ చేసేటప్పుడు మీ కష్టాలన్నీ ఆ పరమాత్మ పాదాల వద్ద వదిలేస్తున్నామన్న భావనతో చేయండి. అలాగే ప్రస్తుతం మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటో, మిమ్మల్ని నిత్యం వేధిస్తున్న ఆ మానసిక వ్యధ ఏమిటో కూడా ఎక్కడా దాచకుండా, సంకోచించకుండా కమెంట్లో వివరంగా రాయండి. మీ బాధలను పంచుకోవడం ద్వారా దైవానికి మీ ప్రార్థనలు అతి త్వరగా చేరుతాయి, మనస్సులోని భారం తగ్గుతుంది. అంతేకాకుండా రాబోయే వీడియోలలో మీ సమస్యలకు ఖచ్చితమైన, అత్యంత శక్తివంతమైన, ఆచరణాత్మకమైన జ్యోతిష్య పరిహారాలను అందించడానికి నాకు అవకాశం ఉంటుంది. కాబట్టి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ కమెంట్స్ అన్నీ నేను చదువుతాను, మీ బాధను అర్థం చేసుకుంటాను. జూన్ 15వ తేదీన వస్తున్న ఈ సోమవతి అమావాస్యకు మన సనాతన హిందూ ధర్మంలో, వేద జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత విశిష్టమైన, శక్తివంతమైన, రహస్యమైన స్థానం ఉంది. సోమవారం నాడు వచ్చే అమావాస్య కాబట్టి దీన్ని సోమవతి అమావాస్య అని భక్తితో పిలుస్తారు. ఇది లయకారుడైన పరమశివునికి, అలాగే సూక్ష్మలోకాల్లో ఉండే మన పితృదేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైన, పరమ పవిత్రమైన రోజు. ధనుస్సు రాశి వారికి ఈ సమయం ఎందుకు అంత కీలకమంటే, ఆకాశంలో గ్రహాల సంచారం, ముఖ్యంగా కర్మకారకుడైన న్యాయాధికారైన శనిదేవుని గమనం, ఆ ప్రభావం నేరుగా మీ రాశి మీద పడబోతోంది. అమావాస్య అనగానే చాలామంది భయపడతారు, అదొక అరిష్టం అనుకుంటారు.
కానీ అమావాస్య అనేది ఒక చీకటి ముగింపుకు, అలాగే ఒక అద్భుతమైన కొత్త వెలుగు ప్రారంభానికి నాంది. గత జన్మన కర్మ ఫలితాలు, ఈ జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పుణ్య పాపాలు అన్నీ కలగలిపి ఈ అమావాస్య రోజున ఒక ఖచ్చితమైన తీర్పుగా మీ ముందుకు రాబోతున్నాయి. మీరే గమనించండి, గత కొంతకాలంగా మీ జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. అనుకున్న పనులు చివరి నిమిషంలో చేతిదాకా వచ్చి ఆగిపోవడం, కారణం లేకుండానే ఇంట్లో భార్యాభర్తల మధ్య, అన్నాదమ్ముల మధ్య గొడవలు జరగడం, మీరు ఎంత కష్టపడినా ఏమాత్రం గుర్తింపు రాకపోవడం, నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా ఉలిక్కిపడి లేవడం, ఇవన్నీ మీ చుట్టూ అలుముకున్న ఆ ప్రతికూల శక్తుల ప్రభావమేనని మీరు గ్రహించాలి. ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేస్తే ధనుస్సు రాశివారిని దరిద్రం చాలా కాలం వెంటాడే ప్రమాదముంది. దైవానుగ్రహం, పితృదేవతల ఆశీస్సులు లేకపోతే అదృష్ట మార్పులు ఎన్నటికీ జరగవు. ఈ సోమవతి అమావాస్య మీ జీవితంలోని దట్టమైన కర్మ చీకట్లను పారద్రోలి సరికొత్త వెలుగులు నింపే ఒక అద్భుతమైన దైవిక అవకాశం. మీ పితృదేవతలు ఈ రోజున భూలోకానికి సమీపంగా వచ్చి మీకు రక్షణ కవచంగా నిలబడి శనిదేవుని కఠినమైన చూపుల నుండి, దుష్టశక్తుల ప్రభావం నుండి మిమ్మల్ని కాపాడే అద్భుత ఘట్టమిది. ఈ పవిత్ర దినాన మీరు చేసే చిన్న ప్రార్థన కూడా మీ కర్మల రాతను మార్చేస్తుంది. ఈ మొదటి సంఘటన గురించి విన్న తర్వాత చాలామంది షాక్కు గురవుతారు. ఎందుకంటే ఇది మీ డబ్బు గురించే కాదు, మీ ఇంట్లో దరిద్రం ఉండాలా, లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలా అనే విషయాన్ని నిర్ణయించే సంఘటన. ధనస్సు రాశివారు ఈ సోమవతి అమావాస్య ప్రభావం వల్ల మీ జీవితంలో జరగబోయే మొదటి అతిపెద్ద సంఘటన మీ ఆర్థిక పరిస్థితి, డబ్బు, అప్పులు, వ్యాపారం మరియు మీ ఉద్యోగానికి సంబంధించినది. గత 2-3 ఏళ్లుగా లేదా గత కొంతకాలంగా మీరు ఆర్థికంగా ఎంతటి నరకాన్ని, ఎంతటి దారుణమైన మానసిక క్షోభను అనుభవిస్తున్నారో నాకు తెలుసు. మీ జాతక చక్రం చూస్తే మీ కష్టాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. చేతికి డబ్బు అందుతుంది, ఈ రోజుతో నా కష్టాలన్నీ తీరిపోతాయి అనుకున్న ప్రతిసారి ఆ డబ్బు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక ఊహించని ఖర్చు రూపంలో చేజారిపోవడం మీరు చూస్తూనే ఉన్నారు. మీరు ఎవరికో కష్టకాలంలో సాయం చేయబోయి చేబదురు ఇచ్చి చివరకు మీరే వారి ముందు అడుక్కునే స్థితికి రావడం, లేదా ఇతరుల కోసం మీరు అప్పుల పాలవ్వడం మీ జీవితంలో ఒక శాపంలా మారింది. మీరు పగలనక రాత్రనక అహర్నిశలు రక్తాన్ని చెమటగా మార్చి శ్రమిస్తున్నప్పటికీ సరైన ప్రతిఫలం దక్కడం లేదు. అయితే అసలు విషయం ఇంకా ఉంది. ఈ సోమవతి అమావాస్య నాడు మీ ఆర్థిక చక్రాన్ని పూర్తిగా తిప్పే ఒక శక్తివంతమైన అదృష్ట శక్తి మేల్కొనబోతోంది. మీరు ఎవరికైతే అప్పు ఇచ్చి ఇక ఆ డబ్బు జన్మలో రాదు అని ఆశ వదులుకుని గుండె రాయి చేసుకున్నారో, ఆ డబ్బు అకస్మాత్తుగా ఆశ్చర్యకరంగా మీ చేతికి వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఆ వ్యక్తులే స్వయంగా వచ్చి మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చే పరిస్థితులు ఈ గ్రహగతులు సృష్టిస్తాయి. అలాగే వ్యాపారంలో నష్టాలతో సతమతమవుతున్న వారికి, కస్టమర్లు లేక అప్పులు పెరుగుతూ దుకాణం మూసేద్దామనుకునే పరిస్థితిలో ఉన్న వారికి ఊహించని ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు బలంగా గోచరిస్తున్నాయి. ఎక్కడి నుండో ఎలాగో ఒక మార్గం తెరుచుకుంటుంది. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా, అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అమావాస్య చీకటి ఎలాగైతే తన గర్భంలో కంటికి కనిపించని ప్రమాదాలను దాచిపెడుతుందో, అలాగే మీ చుట్టూ ఉన్న కొందరు మిత్రరూప శత్రువులు మిమ్మల్ని మాయమాటలతో తప్పుదారి పట్టించి మీ ధనాన్ని కొల్లగొట్టడానికి రహస్య కుట్రలు పన్నుతున్నారు. వారు మీ ముందే నవ్వుతూ, మీ భుజం మీద చెయ్యి వేసి మాట్లాడుతూ, మీ జేబులు ఖాళీ చేసే, మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టే ప్రణాళికలు రచిస్తున్నారు. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు, షేర్ మార్కెట్లలో డబ్బులు పెట్టేటప్పుడు, ముఖ్యంగా ఎవరికైనా జామీను సంతకం చేసేటప్పుడు లేదా బ్యాంకు రుణాలకు గ్యారంటీ ఇచ్చేటప్పుడు 100 సార్లు ఆలోచించండి. లేదంటే ఆకస్మిక ధన నష్టం మిమ్మల్ని అమాంతం రోడ్డును పడేసే ప్రమాదం పొంచి ఉంది. ఇక ఉద్యోగం చేసే చోటైతే మీ ప్రతిభను, మీ ఎదుగుదలను ఓర్వలేక మీపై నమ్మశక్యం కాని రాజకీయాలు జరుగుతున్నాయి. ఈ సంకేతం మీ జీవితంలో కనిపించిందా? కారణం లేకుండానే మీ బాస్ మీపై కోపగించుకోవడం, ప్రమోషన్ సమయంలో మీ పేరు పక్కకు వెళ్ళిపోవడం, లేదా మీ తోటి ఉద్యోగులే మీ గురించి పై అధికారులకు చాడీలు చెప్పి మిమ్మల్ని చెడ్డవారిగా చిత్రించడం మీరు ఈ మధ్య తరచుగా గమనించి ఉంటారు. మీరు చేసిన తప్పు కాకపోయినా ఆ నింద, ఆ పాపం మీ మీద పడుతోంది.
కానీ భయపడకండి. ఈ అమావాస్య తర్వాత పరిస్థితులు పూర్తిగా తారుమారు కాబోతున్నాయి. దైవబలం మీకు తోడుగా ఉంటే మీకు రావాల్సిన ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ మిమ్మల్ని వెతుక్కుంటూ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఏళ్ల తరబడి మిమ్మల్ని మానసికంగా పీడిస్తున్న పాత అప్పుల నుండి, వడ్డీల భారం నుండి, తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించుకోవడానికి ఒక అద్భుతమైన సన్మార్గం మీకు స్పష్టంగా గోచరిస్తుంది. కానీ ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, డబ్బు విషయంలో సొంత బంధువులనైనా సరే కళ్ళు మూసుకొని గుడ్డిగా నమ్మకండి. మీ కష్టార్జితాన్ని, మీ పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన పూర్తి బాధ్యత మీదే. ఈ పవిత్ర సమయంలో మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం స్థిరంగా నిలవాలంటే అనవసర ఖర్చులకు, పనికిరాని ఆడంబరాలకు, విలాసాలకు గట్టిగా కళ్ళెం వేయాలి. అలాగే చేతనైనంతలో అమావాస్య రోజున కడుపు మాడుతున్న పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం ద్వారా మీ ఆర్థిక కర్మఫలాలను అద్భుతంగా మెరుగుపరుచుకోవచ్చు. డబ్బు అనేది ఎప్పుడూ స్వచ్ఛమైన నీటి ప్రవాహం లాంటిది. దానికి సరైన దారి చూపకపోతే అది ఆగిపోయి మురిగిపోవడం లేదా ఒక్కసారిగా పొంగి పొరలి జీవితాలను నాశనం చేస్తుంది. కాబట్టి మీ ఆర్థిక ప్రణాళికలు చాలా పకడ్బందీగా ఉండాలి. ఈ సోమవతి అమావాస్య మీ దారిద్ర్యాన్ని, మీ అప్పుల బాధలను దహించివేసే ఒక పవిత్ర అగ్నిలా పనిచేస్తుందని బలంగా నమ్మండి. ఇప్పుడు చెప్పబోయేది మరింత ముఖ్యమైనది. ఇది మీ వృత్తి గురించి కాదు, మీ వ్యాపారం గురించి కాదు. ఇది మీ వ్యక్తిగత జీవితం, మీ కుటుంబం, మీ ఆత్మీయ బంధువులు, ముఖ్యంగా మీరు మీ ప్రాణంగా నమ్మిన వ్యక్తుల గురించి. ధనస్సు రాశి వారికి సహజంగానే మనసు చాలా స్వచ్ఛమైనది, కల్మషం లేనిది. ఒక చిన్న పిల్లాడి లాంటి మనస్తత్వం మీది. మీరు అందరికీ సాయం చేయాలని తపన పడతారు. ఇతరుల కష్టాన్ని చూసి ఇట్టే చలించిపోతారు. మీ దగ్గర లేకపోయినా అప్పు తెచ్చైనా పక్కవారికి సాయం చేస్తారు. కానీ చివరకు ఎవరికైతే మీరు ప్రాణం పెట్టారో వారి చేతిలోనే మీరు అత్యంత దారుణంగా మోసపోతారు. ఈ సోమవతి అమావాస్య రోజున మీ జీవితంలో జరగబోయే రెండవ అతిపెద్ద సంఘటన మీ కుటుంబ వాతావరణం, ప్రేమ మరియు వివాహ బంధాలకు సంబంధించినది. ఇక్కడ ఒక అత్యంత భయంకరమైన సత్యం దాగి ఉంది. మీరు ఎవరినైతే గుండెల్నిండా నమ్మి మీ ఇంటి గుట్టు, మీ కష్టసుఖాలు, మీ బలహీనతలు పంచుకుంటున్నారో, ఎవరికైతే మీరు సర్వస్వం ధారపోసారో వారిలో కొందరు మీకు వెన్నుపోటు పొడుస్తున్నారు. ప్రత్యేకంగా సా, రా, మా అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే కొందరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో పెద్ద మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు నమ్మక ద్రోహం చేస్తున్న ఆ వ్యక్తులు ఎవరో కాదు, మీ చుట్టూ ఉన్నవారే. మీ కాళ్ల కింద భూమి కంపించే ఆ చేదు నిజం ఇదే. మీ ఇంట్లోనే ఉంటూ, మీ అన్నం తింటూ, మీ వెనుక గోతులు తవ్వుతున్న ఆ ద్రోహుల ముసుగులు ఈ అమావాస్య గడిచేలోపు పటాపంచలు కాబోతున్నాయి. వారి అసలు స్వరూపం, వారి కుటిల బుద్ధి మీ కళ్ల ముందు సాక్షాత్కరించబోతోంది. ఇది చాలామందికి జీర్ణించుకోలేని, గుండెను ముక్కలు చేసే, కన్నీరు తెప్పించే విషయంగా మారవచ్చు. కానీ జ్యోతిష్యపరంగా, కర్మ సిద్ధాంతం ప్రకారం ఇది జరిగి తీరుతుంది. మీ కుటుంబంలో తరచుగా ఆస్తి తగాదాలు రావడం లేదా అత్యంత చిన్న చిన్న విషయాలకే ఎవరికీ అర్థం కాని రీతిలో పెద్ద పెద్ద భూకంపం లాంటి గొడవలు జరగడం మీరు ఈ మధ్య తరచుగా గమనించే ఉంటారు. ఇంటి వాతావరణం ఏమాత్రం ప్రశాంతంగా ఉండకపోవడం, ఎప్పుడూ ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఆవహించినట్లు, ఒక అదృశ్య భారం మీ ఛాతి మీద ఉన్నట్లు అనిపించడం, అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మధ్య అకస్మాత్తుగా అనవసరమైన అనుమానాలు, అపార్థాలు రావడం, ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులు మిమ్మల్ని ఒక్కసారిగా దూరం పెట్టడం, ఫోన్లు ఎత్తకపోవడం లాంటివి శని మరియు రాహువుల ప్రతికూల దృక్పథం వల్ల, కర్మ దోషాల వల్ల, ముఖ్యంగా భయంకరమైన నరఘోష వల్ల జరుగుతున్నాయి. చాలామంది గుర్తించని సంకేతం ఇదే. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ లేదా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని ఇతరుల చెడు దృష్టి మీ ఆత్మీయ సంబంధాలను నిలువున దహించివేస్తోంది. వివాహం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న యువతీ యువకులకు సంబంధాలు కుదిరినట్టే కుదిరి, అంతా ఓకే అనుకున్నాక ఆఖరి నిమిషంలో పెళ్లి పీటల మీద ఆగిపోవడం వెనుక ఉన్న కంటికి కనిపించని దుష్టశక్తుల ప్రభావం ఈ అమావాస్య రాకతో సమూలంగా తొలగిపోతుంది. ఇక సంతానం కోసం ఎన్నో ఆస్పత్రులు, డాక్టర్లు, గుళ్ళు గోపురాలు తిరుగుతూ, నలుగురిలో సూటిపోటు మాటలు పడుతూ పరితపిస్తున్న దంపతులకు త్వరలో ఒక అద్భుతమైన శుభవార్త వినే యోగం బలంగా గోచరిస్తోంది. కానీ దానికి వారు ముందుగా తమ పితృదేవతల ఆశీస్సులు సంపూర్ణంగా పొందాలి. మీ బంధువుల్లోనే మీ ఎదుగుదలను చూసి ఏడ్చేవారున్నారు. అది మీరు కూడా గ్రహించే ఉంటారు.
పైకి చాలా తీయగా నవ్వుతూ కౌగిలించుకొని ఉంటారు. కానీ లోపల వారు మీ పట్ల, మీ కుటుంబం పట్ల తీవ్రమైన అసూయతో రగిలిపోతూ మీ ఇంట్లో చిచ్చు పెట్టడానికి, మీ ఆనందాన్ని హరించడానికి ఎప్పటికప్పుడు కుతంత్రాలు చేస్తూనే ఉన్నారు. అటువంటి వ్యక్తుల పట్ల అత్యంత అప్రమత్తంగా, అగమ్యగోచరంగా ఉండాల్సిన ఖచ్చితమైన సమయం ఇది. ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో, ఎవరిని మీ గడప వరకు మాత్రమే ఉంచాలో, ఎవరితో మీ రహస్యాలు పంచుకోకూడదో మీరు ఇకనైనా ఖచ్చితంగా నేర్చుకుని తీరాలి. ఈ సంకేతాలను అర్థం చేసుకోకుండా వారే మంచివారని గుడ్డిగా నమ్మితే దరిద్రం మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ వెంటాడే ప్రమాదం ఉంది. ప్రేమించిన వారు ద్రోహం చేశారని, అర్ధాంతరంగా వదిలి వెళ్లారని గదిలో కూర్చుని కుంగిపోకండి. వారి కోసం కన్నీరు కార్చకండి. వారి అసలు రంగు ఈరోజే బయటపడి మీ భవిష్యత్తు జీవితం ఒక అతిపెద్ద ప్రమాదం నుండి, ఒక నరకం నుండి రక్షించబడిందని సంతోషించండి. ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. మీ కుటుంబంలో ప్రశాంతత, శాంతి, ఆనందం నెలకొనాలంటే మీ జీవిత భాగస్వామితో ఎలాంటి దాపరికాలు లేకుండా పారదర్శకంగా మాట్లాడండి. అపార్థాలకు ఏమాత్రం తావివ్వకండి. మూడో వ్యక్తి మాటలు విని, వారి చాడీలు విని మీ పవిత్రమైన బంధాన్ని మీ చేతులతో మీరే విచ్ఛిన్నం చేసుకోకండి. అమావాస్య రోజున ఇంట్లో గొడవలు పడటం, ఏడవటం, పరుష పదజాలంతో దూషించుకోవడం వల్ల దరిద్రం తాండవిస్తుంది, అరిష్టం కలుగుతుంది. కాబట్టి ఆ రోజున ఎంత కోపం వచ్చినా, ఎవరు రెచ్చగొట్టినా సరే తీవ్రమైన సంయమనం పాటించండి, మౌనంగా ఉండండి. దైవం మీ పక్షాన నిలబడి ఆ ద్రోహులకు, ఆ కుట్రదారులకు సరైన సమయంలో తగిన శాస్తి చేస్తుంది. ఇది ప్రకృతి ధర్మం. ఇప్పుడు చెప్పబోయే మూడవ సంఘటన వినకుండా ఈ వీడియోను వదిలేస్తే మీరు జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అవుతుంది. ఎందుకంటే ఇదే మీ తలరాతను మార్చే అసలు రహస్యం. ఇది దయచేసి శ్రద్ధగా మీ మనస్సును లగ్నం చేసి వినండి. ఈ సోమవతి అమావాస్య కేవలం మీ డబ్బును, బంధాలను మాత్రమే కాదు, మీ భవిష్యత్తు, మీ కర్మ ఫలితాలు మరియు మీకు దైవం ఇస్తున్న సంకేతాలకు సంబంధించిన ఒక అతిపెద్ద మలుపు కాబోతోంది. ఈ సృష్టిలో ప్రతి మనిషి తాను చేసిన కర్మలను, అవి మంచివైనా చెడ్డవైనా సరే తప్పక అనుభవించక తప్పదు అనేది శిలాశాసనం లాంటి ప్రకృతి నియమం. కానీ నిష్కల్మసమైన భక్తితో ఆ భగవంతుని పాదాలను శరణుజొచ్చిన నాడు ఆ కర్మల భారం, ఆ శిక్ష తీవ్రత ఇట్టే తగ్గిపోతుంది. ధనుస్సు రాశివారు, మీ జాతకంలో అద్భుతమైన రాజయోగాలు, ఎవరూ అందుకోలేనన్ని శుభయోగాలు ఏర్పడబోతున్నాయి. కానీ వాటిని మీరు అందుకోవాలంటే, ఆ అదృష్టాన్ని మీరు అనుభవించాలంటే ఆధ్యాత్మికంగా మీరు తీవ్రంగా మేల్కొనాలి. అజ్ఞానపు నిద్ర నుండి బయటపడాలి. భ్రమల నుండి వాస్తవంలోకి రావాలి. గతంలో మీరు తెలిసి కానీ, తెలియక కానీ, అవగాహన లోపం వల్ల కానీ చేసిన కొన్ని పొరపాట్లకు, పాపాలకు ఇప్పుడు మీరు మూల్యం చెల్లిస్తూ కష్టాలు పడుతూ ఉండవచ్చు. కానీ నిరాశపడకండి. మీరు చేసిన పుణ్యకార్యాలు, మీ నిస్వార్థ సేవ, ఇతరులకు మీరు చేసిన మేలు ఇప్పుడు మీకు ఒక వజ్రపు కవచంలా, ఒక శ్రీరామ రక్షలా నిలబడబోతున్నాయి. మీకు ఇటీవల రాత్రిపూట పీడకలలు రావటం, పాములు, మరణించిన వ్యక్తులు కలలో పదే పదే కనిపించడం, లేదా గాఢ నిద్ర మధ్యలో తెల్లవారుజామున 3-4 గంటల సమయంలో దేనికో భయపడి ఉలిక్కిపడి చెమటలతో లేవడం జరిగిందా? ఇంట్లో ఎంతో భక్తితో పూజ చేస్తున్నప్పుడు దీపం అకారణంగా ఆరిపోవటం, లేదా దేవుని పటాల ముందు పెట్టిన పూలు వెంటనే వాడిపోవటం లాంటివి గమనించారా? ఇవన్నీ కూడా ఏదో యాదృచ్ఛికంగా జరిగినవి కావు. ఇవి దైవం మరియు మీ పితృదేవతలు మీకు ఇస్తున్న అత్యంత బలమైన సంకేతాలు. రాబోయే ఒక పెద్ద ప్రమాదాన్ని దైవశక్తి ముందుగానే పసిగట్టి మిమ్మల్ని నిద్రలేపుతూ, హెచ్చరిస్తూ ఆపద నుండి కాపాడుతోంది. ఈ సోమవతి అమావాస్య రోజున మీరు ఏకాగ్రతతో చేసే పూజలు, జపాలు, ప్రార్థనలు మీ అదృష్టాన్ని పూర్తిగా సమూలంగా మార్చివేస్తాయి. ఆకాశం నుండి ఆశీస్సులు వర్షిస్తాయి. కొంతమందికి ఈ సమయంలో ఊహించని ఆధ్యాత్మికపరమైన అనుభవాలు ఎదురవుతాయి. మీ జీవితంలో ఒక సద్గురువు లేదా ఒక మహానుభావుని ప్రవేశం అకస్మాత్తుగా జరిగి మీరు కూరుకుపోయి ఉన్న ఆ కష్టాల సుడిగుండం నుండి మిమ్మల్ని చెయ్యి పట్టి బయటకు లాగడానికి సరైన మార్గదర్శకత్వం లభిస్తుంది. అయితే అసలు విషయం ఇంకా ఉంది. మీరు మీ కర్మ ఫలితాలను ఎక్కడికి పారిపోయినా, ఎంత దాక్కున్నా తప్పించుకోలేరు.
కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ స్వార్థంతో కూడిన చెడు పనులు చేయకండి, ఎవరికీ అన్యాయం చేయకండి. కనీసం మీ మాటతో కూడా ఇతరుల మనస్సును నొప్పించకండి, దూషించకండి. మీరు ప్రతిరోజు చేసే ప్రతి చిన్న మంచి పని, ఆకలితో ఉన్న ఒక మూగ ప్రాణికి లేదా మనిషికి పెట్టే పట్టెరన్నం, దాహంతో ఉన్నవారికిచ్చే గుక్కెడు నీళ్లు మీ కర్మ ఖాతాలో విశేషమైన అక్షయమైన పుణ్యంగా జమ అవుతుంది. అది మీ పిల్లల భవిష్యత్తుకు రక్షణగా నిలుస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు లేదా సుదూర ప్రయాణాలు చేసేటప్పుడు ఈ రాబోయే కొన్ని రోజులు దయచేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహస్థితులు అనుకూలించకపోవటం వల్ల, శని దృష్టి వల్ల చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం గోచరిస్తోంది. కానీ నేను ముందే చెప్పినట్లు దైవబలం వల్ల, మీ పితృ ఆశీర్వాదాల వల్ల ప్రాణాపాయం 100% తప్పుతుంది. బండికి దెబ్బ తగిలినా మీకు చిన్న గీత కూడా పడదు. ఈ అమావాస్య చీకట్లు మీలోని అంతర్గత అనంతమైన దైవీక శక్తిని మేల్కొలుపుతాయి. మీ లక్ష్యాల పట్ల మీకు అపూర్వమైన స్పష్టత వస్తుంది. ఇన్ని రోజులు మీ మనస్సును పట్టి పీడిస్తున్న ఆ అకారణ భయం, ఆందోళన, డిప్రెషన్, ఈ సమాజం ఏమనుకుంటుందో, పక్కింటివారు ఏమనుకుంటారో అనే ఆ అభద్రతాభావం, ఇవన్నీ ఉదయించే సూర్యుని ముందు మంచులా మటుమాయమవుతాయి. ఒక సరికొత్త ఆశతో, సరికొత్త ఉత్సాహంతో, రెట్టింపు ఆత్మవిశ్వాసంతో మీరు ప్రకాశవంతమైన భవిష్యత్తు వైపు సింహంలా అడుగులు వేస్తారు. దైవ సంకేతాలను అర్థం చేసుకోండి. నిశ్శబ్ద ప్రార్థనలో ఉన్న అపారమైన శక్తిని ఎప్పుడూ ఏ పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయకండి. అదృష్టం అనేది ఎవరో వచ్చి పళ్ళెంలో పెట్టి ఇచ్చేది కాదు. అది ఆకాశం నుండి ఊడిపడేది కాదు. మన సత్కర్మల ద్వారా, మన నిజాయితీ ద్వారా మనమే స్వయంగా సృష్టించుకునేది. ధనుస్సు రాశివారే, నేను మీ శ్రేయోభిలాషిగా చెబుతున్నాను. ఇప్పటి వరకు నేను అత్యంత స్పష్టంగా, లోతుగా, విపులంగా వివరించిన ఈ 3 ప్రధాన సంఘటనలు కేవలం నా సొంత ఊహాజనితాలు కావు. ఇవి గాలి మాటలు, అంతకంటే కావు. ఇవి పరాశర, భృగులాంటి మహర్షులు ఎన్నో వేల ఏళ్ల క్రితమే మానవాళి మేలు కోసం అందించిన పురాతన జ్యోతిష్య శాస్త్ర ప్రమాణాల ఆధారంగా ప్రస్తుత గ్రహస్థితులను, నక్షత్ర సంచారాన్ని క్షుణ్ణంగా బేరీజు వేసుకొని చెప్పిన కఠినమైన పచ్చి నిజాలు. జూన్ 15వ తేదీన వచ్చే సోమవతి అమావాస్య మీ జీవితంలో ఒక క్రాస్ రోడ్ లాంటిది, ఒక టర్నింగ్ పాయింట్. ఇక్కడ నుండి మీరు ఏ దారిని ఎంచుకుంటారో, ఏ ఆలోచనా విధానాన్ని అవలంబిస్తారో, ధర్మాన్ని పాటిస్తారో లేక అధర్మానికి తలొగ్గుతారో, అదే మీ రాబోయే 30 ఏళ్ల భవిష్యత్తును, మీ తరువాతి తరాల జీవితాలను నిర్ణయిస్తుంది. ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఎదురైనప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు పిరికివాడిలా పారిపోకండి. సమస్యకు ఎదురు తిరిగి ధైర్యంగా గుండెలెత్తి నిలబడండి. ఒకవేళ ఊహించని ఆకస్మిక ధనలాభం కలిగితే, పదవి వస్తే గర్వపడకండి. అహంకారం తలకెక్కించుకొని ఇతరులను చులకనగా చూడకండి. అలాగే దారుణమైన ధననష్టం వస్తే కృంగిపోయి జీవితం ఇక అయిపోయిందని, అంతా నాశనమైపోయిందని ఏడ్చుకుంటూ కూర్చోకండి. డబ్బు అనేది నిలకడలేనిది. ఈరోజు వస్తుంది, రేపు పోతుంది, మళ్ళీ ఎల్లుండి తిరిగి వస్తుంది. అది శాశ్వతం కాదు. కానీ మీ నైతిక విలువలు, మీ వ్యక్తిత్వం, మీ నిజాయితీ ఎప్పటికీ చరిత్రలో నిలబడాలి. కుటుంబ సభ్యుల పట్ల, రక్త సంబంధీకుల పట్ల నిస్వార్థమైన ప్రేమను పంచండి. వారి తప్పులను క్షమించండి. కానీ ముసుగులు వేసుకొని ద్రోహం చేసేవాళ్లను, వెన్నుపోటు పొడిచే నీచులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకండి. నిర్దాక్షిణ్యంగా వారిని మీ జీవితం నుండి, మీ ఇంటి నుండి శాశ్వతంగా దూరం పెట్టండి. ఆత్మీయ బంధువుల రూపంలో ఉన్న ఆ భయంకరమైన శత్రువుల నుండి మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ కాపాడుకోండి. అన్నింటికంటే ముఖ్యం, మిమ్మల్ని సృష్టించిన ఆ దైవ బలాన్ని నమ్మండి. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను పూజించండి. మరణించిన మీ పితృదేవతలను మనసారా ప్రార్థించండి. వారి ఆశీస్సులు, దైవ కరుణ ఉంటే ఎంతటి దరిద్రమైనా సరే ఇట్టే పటాపంచలైపోతుంది. ఎంతటి దౌర్భాగ్యమైనా క్షణాల్లో అదృష్టంగా మారుతుంది. మీ జాతకంలో ఎన్ని దోషాలున్నా సరే ఆ దోషాలన్నీ పటాపంచలవుతాయి. మరోసారి చెబుతున్నాను ధనుస్సు రాశివారు, జూన్ 15 సోమవతి అమావాస్యను సాధారణ రోజుగా తీసుకుంటే అది మీ జీవితంలో పెద్ద పొరపాటు కావచ్చు. ఎందుకంటే ఈ రోజు ఇచ్చే సంకేతాలను పట్టించుకోని వారిని దరిద్రం చాలా కాలం పరీక్షించే అవకాశం ఉంది.
దయచేసి నేను చెప్పిన మాటలను 1కి 10 సార్లు మనసులో స్మరించుకోండి. మీ కర్మలను మంచి పనుల ద్వారా మార్చుకోండి. అదృష్టం త్వరలో మీ తలుపు తట్టబోతోంది. దానికి సంతోషంగా స్వాగతం పలకడానికి మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి. నేను మళ్ళీ చెబుతున్నాను, భయం అనేది ఏ కోసనా మీ దరిదాపుల్లోకి రానివ్వకండి. భయాన్ని పారద్రోలండి. కానీ అనుక్షణం అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి. ఈ అమావాస్య మీలోని నెగటివ్ ఎనర్జీని పూర్తిగా కడిగేసి పవిత్రమైన పాజిటివ్ శక్తిని నింపుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నా మాటలు ముగించే ముందు దయచేసి ఈ వీడియో కింద కమెంట్స్లో ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేయడం ఏమాత్రం మర్చిపోకండి. ఆ పరమాత్మ నామస్మరణే మీకు ప్రతి అడుగులో రక్షణ కవచం. అదే మీకు శ్రీరామ రక్ష. ఆ దేవుడి పేరు రాయడానికి ఒక్క క్షణం కూడా వెనుకాడకండి. అలాగే ఈ కష్ట సమయంలో మీ జీవితంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటో, మిమ్మల్ని రాత్రింబవళ్ళు పీడిస్తున్న ఆ బాధ ఏమిటో, ఎవరికీ చెప్పుకోలేక మీరు కుమిలిపోతున్న ఆ వేదన ఏమిటో ఏమాత్రం దాచకుండా వివరంగా కమెంట్లో రాయండి. నేను ప్రతి ఒక్కరి కమెంట్ చదువుతాను. దైవ కృప వల్ల మీ ఆ సమస్యకు అతి త్వరలోనే ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుందని, మీ కష్టాలన్నీ తీరిపోలి మీ ఇల్లు ఆనందంతో వెల్లివిరియాలని నేను నా ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సమాజంలో మీలాగే కష్టపడుతున్న, దారి తెలియక అల్లాడుతున్న అనేక మందికి ఈ సమాచారం చేరేలా ఇలాంటి మరెన్నో ముఖ్యమైన జ్యోతిష్య విషయాలు, నిగూఢ రహస్యాలు, అత్యంత శక్తివంతమైన పరిహారాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను తప్పక లైక్ చేయండి. మీ ఆత్మీయులు, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులతో వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపులలో దీన్ని విరివిగా షేర్ చేయండి. మీరు చేసే ఒక చిన్న షేర్ ఎవరి జీవితాన్నో మార్చవచ్చు. మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నేను వీడియో పెట్టిన వెంటనే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. భగవంతుని అపారమైన ఆశీస్సులు, మీ పితృదేవతల కరుణాకటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శుభం భూయాత్. త్వరలోనే మీ జీవితంలో అద్భుతాలు జరగాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.